హాయ్ అండి. ఈరోజు మాతృదేవి యొక్క జీవితంలో గురుదేవుల నిర్యాణానంతరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ గురుదేవులు మహాసమాధి చెందారు. హైందవ వితంతువుల మాతృదేవి కూడా మంగళకరాలైన బంగారు గాజులను తీసేసి తాము ధరించిన చీర ఎరుపు అంచును చింపేయడానికి ప్రయత్నించారంట. అప్పుడు గురుదేవులు ఆమెకు సాక్షాత్కరించి, ఏం చేస్తున్నావు శారదా? నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఒక గది నుండి మరొక గదిలోకి వెళ్ళాను, అంతకంటే మరేమీ కాదు అని చెప్పారంట. గురుదేవులు జన్మ మరణాలకు అతీతులని ఈ అనుభవం మూలంగా మాతృదేవి గ్రహించారు. తాను నిత్య సుమంగళని గ్రహించిన మాతృదేవి గురుదేవుల మహాసమాధి అనంతరం కూడా గాజులను ఇంకా సన్నని అంచు చీరను ధరిస్తూనే వచ్చారు. గురుదేవుల మహాసమాధి అనంతరం మాతృదేవి బృందావనానికి తీర్థయాత్ర చేశారు. గురుదేవుల శిష్యుల్లో కొందరు ఆయన అన్నగారి కుమార్తె లక్ష్మి, గోలప్మ ఆమెతో కలిసి వెళ్ళారు. కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను దర్శించిన తర్వాత బృందావనం చేరుకొని అక్కడ 1 సంవత్సర కాలం గడిపారు. అప్పటికే బృందావనంలో నివసిస్తున్న యోగిన్మ కూడా మాతృదేవి బృందంలో చేరింది. బృందావనంలో మాతృదేవి జీవితం పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక అనుభూతులతో వెల్లివిరిసింది. ఏగల దోమల కాటులతో ముఖమంతా రణమైపోయినప్పటికీ కూడా ఆ ధ్యాసే లేకుండా ఆ రోజుల్లో మాతృదేవి యోగిన్మ ధ్యానంలో లీనమై ఉండేవారంట. బృందావనంలో వెలిసి ఉన్న అనేక దేవాలయాలను మాతృదేవి దర్శించారు. అనేక మైళ్ళ వైశాల్యం గల బృందావనాన్ని కాలినడకనే ఆమె ప్రదక్షిణ చేశారు. రాధారమణ ఆలయాన్ని దర్శించి, భగవాన్, ఇతరులలో తప్పులు ఎంచే నైజాన్ని నాలో నుండి తొలగించివేయి, ఇతరులలో లోపాలు నేను ఎన్నడూ చూడకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించని హృదయం ద్రవించే రీతిలో ఆమె ప్రార్థించారంట. మాతృదేవి జీవితంలో ఇదొక సుగుణం. అన్ని సుగుణాలకు శిఖరాగ్రంగా అమరిందనడం అతిశయోక్తి కాదు. తప్పులు అనడం ఒకరిని మరింత దిగజారుస్తుందే కానీ ఉన్నత స్థితికి కానిపోదని ఆమె తరచూ చెప్పేవారంట. తపోమయ జీవితం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందామండి.